ప్రతి ఒక్కరిపై చౌడమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటున్న మలి ఎగువపల్లె గ్రామ ప్రముఖులు విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. జిల్లాలోని పెండ్లిమర్రి మండలం ఎగువపల్లెలో పురాతన చౌడమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలు వరుసగా 4వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వనాథరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అలంకారం నిర్వహించి విశేష పూజోత్సవాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్న ఈ ఆలయానికి విశేష చరిత్ర ఉందన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈమారు కూడా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తమ గ్రామ ప్రజలతో పాటు జిల్లా వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. చివరగా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చెక్క భజన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎగువపల్లె గ్రామ పెద్దలతో పాటు ఆలయ నిర్వాహకులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు అనగా మనకి ఆషాఢ బహుళ అమావాస్య, మనకు పురాణాల ప్రకారం ఈ బహుళ రోజున అమ్మవారు అంటే శ్రీ చౌడేశ్వరి అమ్మవారు జన్మించినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా మనకి తొగట రాజులు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తొగట కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చౌడేశ్వరి అమ్మవారిని చాలా విపరీతంగా కొలుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ అమ్మవారి యొక్క జన్మదినాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే చౌడేశ్వరి అమ్మవారు కొలువై ఉంటుందో అక్కడ ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజున అంగరంగ వైభవంగా అమ్మవారికి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు దీన్ని పోలాల అమావాస్య కూడా అని అంటుంటాం. అంటే అమావాస్య, ఆదివారము, పుష్యమి నక్షత్రం ఇలా ఈ 3 కలిసి వచ్చినప్పుడు ఈరోజు చేసే పూజకి చాలా విశేష ఫలం ఉంటుందన్నమాట. అది ఎలా అంటే ముఖ్యంగా ఈ చౌడేశ్వరి మాతని కన్యలు కొలుస్తూ ఉంటారు. అంటే వివాహం కాని స్త్రీలు వీళ్ళు ఈ కన్యలు ఈ అమ్మవారికి పూజ చేయడం ద్వారా త్వరగా వారికి వివాహ ప్రాప్తి అనేది లభిస్తుంది. అదేవిధంగా మంచి ఉత్తమమైన గుణాలు కలిగిన భర్తను కూడా పొందుతారన్నమాట. అంత గొప్పది ఈ పోలాల అమావాస్య, బహుళ ఆషాఢ బహుళ అమావాస్య. ఈ విధంగా ముఖ్యంగా ఈ ఆలయం దగ్గరగా 100 సంవత్సరాలు ఏం చెప్తూ ఉంటారు. అంతకు ముందు నుంచి కూడా ఈ అమ్మవారి ఇక్కడ కొలువే ఉంది ఎగువపల్లి గ్రామంలో. ఈ విధంగా ఇక్కడ నాకు తెలిసి కూడా దగ్గర 50 సంవత్సరాల నుండి ప్రతి ఆషాఢ బహుళ అమావాస్య రోజున ఇక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు ఈ అమ్మవారిని ఇక్కడ ఉండేవాళ్ళు రెడ్డులైనా కానీ ఆ అమ్మవారిని ముఖ్యంగా చౌడేశ్వరి మాతని తౌడరాజులందరూ కొలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా మన ఎగువపల్లి గ్రామంలో రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా అమ్మవారి పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఏడాది జరుగుతూ వస్తుంది. అంత గొప్పది ఈ చౌడేశ్వరి అమ్మవారి యొక్క అమావాస్య. కాబట్టి ఈ చౌడేశ్వరి మాత ముఖ్యంగా మన అమావాస్యను చాలామంది ఇష్టపడడం. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమావాస్య అంటే కొంచెం చెడ్డుగా భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అమావాస్య రోజున అమ్మవారే జన్మించింది. అంటే అమావాస్యకు అంత శక్తి ఉందన్నమాట. అందుకే శక్తి పూజలు కానీ, తర్వాత వాహన పూజలు కానీ, అదేవిధంగా మనకి ఇంటికి ఏదైనా నరదృష్టి ఉన్నా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమావాస్య రోజే చేసుకోండి అని చెప్తుంటారు. ఎందుకు అమావాస్య రోజు చేసుకోవాలి అంటే, ఎందుకు అమావాస్యకు శక్తి ఉందంటే అమావాస్య రోజునే అమ్మవారు జన్మించింది. అంటే అమావాస్యకి అంత శక్తి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజున చౌడేశ్వరి అమ్మవారి యొక్క జన్మదినాన్ని చాలా అద్భుతంగా మన ఎగువపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. శుభం భూయాత్. ఈ శ్రీ చౌడేశ్వరి దేవి మాత 4th వార్షికోత్సవంలో మా గ్రామంలో ఇది 4వసారి జరుపుకోవడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. దీనికి అందరూ గ్రామస్తులంతా సహకరించినందుకు చాలా సంతోషము. అందరికీ ధన్యవాదాలు.